ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం యూపీఎస్సీ చైర్పర్సన్ ను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరు, పరీక్షల నిర్వహణపై అధ్యయనం చేశారు. నిన్న ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. నిన్న కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తో సీఎం రేవంత్ తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సాంకేతిక, పర్యావరణ అనుమతులివ్వాలని, ఆ ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర మంత్రి షెకావత్ కు విజ్ఞప్తి చేశారు. 60% నిధులను కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరారు. అయితే ప్రస్తుతం ఏ ప్రాజెక్టును జాతీయ హోదా ప్రాజెక్టుగా పరిగణించే అంశం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం లేదని కేంద్ర మంత్రి చెప్పారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వేరే స్కీమ్ కింద పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 60% నిధులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి తమకు హామీ ఇచ్చారన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, నిన్న కొంతమందికి కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. ఈ రోజు కూడా సాయంత్రం 4:30 కేంద్ర ఆర్థిక మంత్రితో ఆయన భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన షెడ్యూల్ కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ రోజు ఉదయం యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను యూపీఎస్సీ తరహాలో మరింత పగడ్బందీగా, చాలా పారదర్శకంగా, చాలా క్రెడిబిలిటీతో దాన్ని రూపొందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందుకు యూపీఎస్సీ తరహాలోనే మొత్తం అన్ని అంశాలు, పరీక్షలు నిర్వహించడం కానీ, ఇతరత్ర పాలనా వ్యవహారాలు కానీ, వాటి అన్ని అంశాలను కూడా వాటి సహాయం, వాటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా రూపొందించనున్నారు. దానికి సంబంధించిన చర్యలు చేపట్టడం జరిగింది. ఇకపోతే ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిని, ఇటు ముఖ్యమంత్రి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కలవడం జరిగింది. కొన్ని రక్షణ శాఖకు చెందినటువంటి భూములు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేందుకు కొంత ప్రతిపాదన ఉంది. దానికి బదులుగా